హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా కన్ఫ్యూజింగ్ వెర్బ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ కన్ఫ్యూజింగ్ వెర్బ్స్ మీద చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఎస్సి, టెట్, ఎస్ఎస్సి, సిజిఎల్, అలాగే రైల్వే ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్లో కూడా బిట్స్ రావడం జరుగుతుంది. కరెక్షన్ సెంటెన్స్లో కానీ, స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ, మల్టిపుల్ చాయిస్లో కానీ చాలామంది వీటి బిట్స్ ఇచ్చినప్పుడు మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నేర్చుకోబోయే ఈ కన్ఫ్యూజింగ్ వెర్బ్స్లో మొదటి మనకి ఎల్ఐఈ లై, ఎల్ఏవై లే. మరి ఎల్ఐఈ లై అంటే రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒక లైక్ మీనింగ్ ఏంటంటే అబద్ధాలు చెప్పడం. ఇంకొక ఎల్ఐఈ లైక్ మీనింగ్ ఏంటంటే పడుకోవడము లేదా ఉండుట. పడుకోవడం లేదా ఉండుట. ఓకేనా, ఆర్జెంటల్గా పడుకోవడం లేదా ఉండుట అని మీనింగ్ ఒక లైకి ఎల్ఐఈ. ఇంకొక లైక్ ఏంటంటే అబద్ధాలు చెప్పడం. సో ఫస్ట్ ఈ లైకి వెర్బ్ V1, V2, V3, V4, V5 చూద్దాం. లై, లైడ్, లైడ్, లయింగ్, లైస్. ఓకేనా, ఇది ప్రజెంట్ ఫామ్, ఇది పాస్ట్ ఫాము, ఇది పాస్ట్ పార్టిసిపుల్, ఇది ప్రజెంట్ పార్టిసిపుల్. V1, V5 ఒకటని చెప్పాను మీకు. సింపుల్ ప్రజెంట్లో వాడతాము. అర్థమైందా? ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయితే V1 చివరి SRES వాడతాము. ముందున్న సబ్జెక్ట్ ప్లూరల్ అయితే V1 వాడతాం అని గతంలోనే చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి, లై, లే, లేను, లయింగ్, లైస్. ఇక్కడ లైక్ ఏమో లై, లైడ్, లైడ్, లయింగ్, లైస్. ఇక్కడ లైక్ ఏమో లై, లే, లెయిన్, లయింగ్, లైస్. ఇది పడుకోవడము లేదా ఉండుట అని మీనింగ్. పడుకోవడం లేదా ఉండుట అని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏంటంటే లే, ఎలియవై లే. లే యొక్క మీనింగ్ ఏంటి? ఒక వస్తువుని లేదా ఒక బేబీని జాగ్రత్తగా పెట్టడం. పుట్ సమ్వన్ ఆర్ సంథింగ్ జెంట్లీ అని అర్థం. పెట్టుట లేదా గుడ్లు పెట్టడం. రెండు రకాల మీనింగ్స్ వస్తాయి ఎలియవై లేకి. లే యొక్క రూపాలు ఏంటి? లే, లెయిడ్, లెయిడ్, లేయింగ్, లేస్. లే, లెయిడ్, లెయిడ్, లేయింగ్, లేస్. దీని మీనింగ్ ఏంటంటే పెట్టుట లేదా గుడ్లు పెట్టుట అని మీనింగ్. సో లే యొక్క రూపాలు వస్తే ఈ మీనింగ్ వస్తాయి. లై యొక్క రూపాలు వచ్చినప్పుడు రెండు రకాల మీనింగ్స్. అబద్ధాలు చెప్పడం ఒక మీనింగ్. లై, లే, లెయిన్, లయింగ్, లైస్ వచ్చినప్పుడు పడుకోవడం లేదా ఉండటానికి మీనింగ్. ఓకే, నెక్స్ట్ అలాగే బిట్స్ ఆన్సర్ చేయాలనేది దానికి సంబంధించిన ఒక ట్రిక్ ఉంది. దాని ప్రకారం చెప్తాను, ముందు వినండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ లైడ్ అబౌట్ హిజ్ ఎక్స్పీరియన్స్. అతను తన అనుభవం గురించి అబద్ధం చెప్పాడని మీనింగ్ ఇక్కడ లైడ్. నెక్స్ట్, ద డాగ్ లే ఆన్ ద బెడ్ అండ్ ఫెల్ అస్లీప్. అంటే డాగు బెడ్ మీద పడుకొని నిద్రపోయింది. లే ఆన్ ద బెడ్ అండ్ ఫెల్ అస్లీప్. బెడ్ మీద పడుకొని నిద్రపోయింది అంటే లే అంటే ఇక్కడ ఏంటి వస్తుంది? ఇది ఈ రూపం లై, లే, లేన్. సింపుల్ పాస్ట్లో చెప్పాడు ఇక్కడ పడుకోవడం. ద పెన్ లైస్ ఆన్ ద డెస్క్. లైస్ ఆన్ ద డెస్క్. డెస్క్ మీద పెన్న ఉంది, ఉండుటాని మీనింగ్. ద పెన్ లైస్ ఆన్ ద డెస్క్. డెస్క్ మీద పెన్న ఉంది అని మీనింగ్. ఓకేనా, సి లెయిడ్, ఎల్ఏఐడి, ఎల్ఏఐడి, లెయిడ్ ద బేబీ ఆన్ ద బెడ్. సి లెయిడ్ ద బేబీ అంటే బేబీని బెడ్ మీద పెట్టింది, జాగ్రత్తగా ఉంచింది, జాగ్రత్తగా పెట్టింది అర్థం ఆమె. ఇక్కడ లేడ్ అనేది ఈ వెర్బ్లోకి వస్తుంది. లే, లెయిడ్, లెయిడ్, లేయింగ్, లేస్. అంటే సింపుల్ పాస్ట్లో చెప్పాడు కాబట్టి లెయిడ్. మరి ఇక్కడ లెయిడ్ ఉంది కదా సార్, మరి ఇది సింపుల్ పాస్ట్ అంటారు కదా, మరి ఇది పాస్ట్ పార్టిసిపల్ అంటే పాస్ట్ పార్టిసిపల్ V3 రావాలంటే దాని ముందు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, హ్యాడ్ కానీ ఉండాలి V3కి ముందు. అప్పుడు అది V3 అవుద్ది. ఎందుకంటే లేడు ఒకే రూపం కదా, V2, V3 ఒకలా ఉన్నా కదా. అప్పుడు ఎలా పోల్చుకోవాలని మీకు చెప్పాను, వెర్బ్ ఫామ్స్లో చెప్పాను. ముందు హ్యావ్ కానీ, హ్యాజ్ కానీ, అలాగే హ్యాడ్ కానీ ఉన్నా, అలాగే బీ ఫామ్ వెర్బ్స్ యామీజారు, వజ్వార్లు ఉన్నా అది ప్యాసివ్ వాయిస్లో వస్తాయి. అప్పుడు మాత్రమే అది V3 అంటాం. కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు అర్థం, V2 అని అర్థం ఇది. ఓకేనా, సీ లేడ్ ద బేబీ ఆన్ ద బెడ్. ద హెన్ ఈజ్ లేయింగ్ ఎన్ ఎగ్. కోడి గుడ్డు పెడుతుంది అని. ఈజ్ లేయింగ్ ప్రజెంట్ కంటిన్యూట్లు ఇచ్చాడు. ఎన్ ఎగ్ గుడ్డు పెడుతుందని, కోడి గుడ్డు పెడుతుందని. సో ఈ లేయింగ్ అనేది ఈ రూపంలోకి వస్తుంది ఎల్ఏవై. ఎప్పుడైనా వెర్బ్1కి ఇక్కడ చివరిని ఐఎన్జీ పెడతాం. లైకి ఐఎన్జీ, ఎల్వై ఐఎన్జీ. ఇక్కడ లైకి ఎల్వై ఐఎన్జీ, లేకి లేయింగ్. వెర్బ్1కి మనం ఐఎన్జీ పెడతాం కాబట్టి లే యొక్క రూపం అర్థం. ఎల్ఏవైకి ఐఎన్జీ ఉందంటే ఈ లే యొక్క రూపం. దాని మీనింగ్ ఏంటి? గుడ్లు పెట్టుట లేదా పెట్టడం అని మీనింగ్. ఓకేనా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. లైడ్ అబద్ధం ఆడిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. లైడ్ అంటే ఇక్కడ అబద్ధం ఆడడం మీనింగ్ గురించి చెప్పాం కదా, లై యొక్క రూపం. సో ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఓకేనా, ఇది ప్రిపోజిషను, ఇది ఆబ్జెక్ట్. ఇది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ తప్ప డైరెక్ట్ వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ కాదు. ఇక్కడ చూడండి, లే, లే ఆన్ ద బెడ్.
లే ఆన్ ద బెడ్. లే తర్వాత కూడా ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, కానీ ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది ఆన్. ప్రిపోజిషన్ తర్వాత బెడ్ ఉంది, ఇది ఆబ్జెక్ట్. ఇది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ తప్ప లే అని వెర్బ్ యొక్క ఆబ్జెక్ట్ డైరెక్ట్గా లేదు పక్కన. లే అంటే ఇక్కడ ఇదే కదా, లై. లై లే లేను. లే అంటే లై యొక్క రూపమే కదా, లై యొక్క రూపమే. అంటే లే పక్కన ఆబ్జెక్ట్ లేదు. అంటే ఈ రెండు సందర్భాల్లో కూడా పక్కన ఆబ్జెక్ట్ లేదు. అంటే ఇవి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అర్థం. సో లై అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే పక్కన ఆబ్జెక్ట్ ఉండదు, నౌన్ కానీ ప్రొనౌన్ ఉండదు. ప్రిపోజిషన్ నుండి ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ ఉంటుందే కానీ వెర్బ్ యొక్క డైరెక్ట్ ఆబ్జెక్ట్ పక్కన ఉండదు. ఏ వెర్బ్కి? లైకి పక్కన ఆబ్జెక్ట్ ఉండదు. అది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ ఇది చూడండి, ఈ పెన్ లైస్ ఆన్ ద డెస్క్. పెన్ డెస్క్ మీద ఉంది, ఉండటానికి మీనింగ్లో లైస్. ఇవి లైస్. సో లైస్ వచ్చింది అంటే పక్కన ఆబ్జెక్ట్లు చూసుకోండి. లై యొక్క రూపం ఏది వచ్చినా సరే, లై కానీ, లే కానీ, లేని కానీ, లైడ్ అవి ఏ వచ్చినా సరే అటు పక్కన ఆబ్జెక్ట్ ఉండవు. ఓకేనా? అవి ఇంట్రాన్సిటివ్ వెర్బులు. నెక్స్ట్ షీ లేయిడ్ ద బేబీ. లేడ్ తర్వాత ఇక్కడ బేబీ అంటేనే ఆబ్జెక్ట్ వచ్చింది చూడండి. సో లేడ్ అనేది దేని రూపం? లే యొక్క రూపం. సో లే అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. సో లే యొక్క రూపాలు ఏ వచ్చినా సరే పక్కన ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? లై అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? ఆబ్జెక్ట్ రాదు. లే అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఆబ్జెక్ట్ వస్తుంది, పక్కన నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుంది. సి లేయిడ్ అని ఉంది. లేయిడ్ అంటే చెప్పను, పెట్టడము లేదు, ఉంచడం, జాగ్రత్తగా పెట్టడం ఒక వస్తువుని కానీ ఒక బేబీని కానీ. సి లేయిడ్ వాట్, సి లేయిడ్ హూమ్ అని ప్రశ్నిస్తే ఆన్సర్ అక్కడ వస్తుంది. లే యొక్క రూపాలు ఏవైనా సరే వాటి తర్వాత అలాగా ప్రశ్నిస్తే ఆబ్జెక్ట్ వస్తుంది అక్కడ. వాట్ అని కానీ హూమ్ అని కానీ గత వీడియోలో చెప్పాను నేను. ట్రాన్సిటివ్ వెర్బ్ ఇది. లేడ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. లేడ్ అంటే దేని రూపం? లే అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. సి లేయిడ్ ద బేబీని పెట్టింది జాగ్రత్తగా, ఎక్కడ? బెడ్ మీద. ఓకేనా? ద హెన్ ఈజ్ లేయింగ్ ఎన్ ఎగ్. హెన్ ఈజ్ లేయింగ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, ఎగ్ పెడుతుందని. సో లే యొక్క రూపాలు ఏవైనా సరే తర్వాత ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అది ట్రాన్సిటివ్ వెర్బ్. మనం ఆ విధంగా ఈజీగా ఐడెంటిఫై చేసి మనం ఆన్సర్ అనేది పెట్టగలం. ఓకేనండి? ఇప్పుడు బిట్ చూడండి. షీ డాష్ ది బ్లాంకెట్ ఆన్ ద ఫ్లోర్ వెన్ ఐ ఆస్క్డ్. ఆమె ఫ్లోర్ మీద బ్లాంకెట్ వేసింది, పెట్టింది. వెన్ ఐ ఆస్క్, నేను అడిగిన వెంటనే. ఇక్కడ చూడండి, లైడ్ వాడతామా, లే వాడతామా, లైడ్ వాడతామా, లేస్ వాడతామా? షీ డాష్ ద బ్లాంకెట్. సో లైకి లేకి సంబంధించి బిట్ ఇచ్చాడు. లైకి లేకి సంబంధించి బిట్ ఇచ్చాడు అంటే మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఆబ్జెక్ట్ ఉంటే ఈ వెర్బ్ రూపాలు చూసుకోవాలి, లే యొక్క రూపాలు. ఆబ్జెక్ట్ లేకపోతే లై యొక్క రూపాలు చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, క్లియర్గా ఆబ్జెక్ట్ ఉంది. షీ డాష్ ద బ్లాంకెట్, డైరెక్ట్గా ఆబ్జెక్ట్ ఇచ్చాడు అక్కడ. నెక్స్ట్ వెన్ ఐ ఆస్క్డ్ అన్నది. ఇక్కడ ఆల్రెడీ క్లియర్గా సెంటెన్స్లో V2 ఇచ్చాడు, అంటే అది సింపుల్ పాస్ట్లో ఉందని మనకి ఇచ్చాడు క్లూ. సో ఇక్కడ సింపుల్ పాస్ట్ రాయాలి, ఆబ్జెక్ట్ ఉన్నది కాబట్టి. ఆబ్జెక్ట్ దేనికి సంబంధించింది? లే. ఆబ్జెక్ట్ ఉంది అంటే అదేమవుద్ది? లే యొక్క రూపాలు అవుతాయి. లేనే చూసుకోవాలి, లే అవుద్ది. అయితే ఇక్కడ సింపుల్ పాస్ట్ అని క్లియర్గా ఇచ్చాడు కాబట్టి లే యొక్క సింపుల్ పాస్ట్ ఏంటి? లేయిడ్ అనేది ఆన్సర్, సింపుల్ ఆన్సర్. ఓకేనా? సెంటెన్స్లో మనకి V2 అని క్లియర్గా ఇంటి ఇచ్చాడు, అంటే సింపుల్ పాస్ట్లో సెంటెన్స్ రాయాలని. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, అంటే ట్రాన్సిటివ్ వెర్బ్ అని ఇక్కడ అర్థం. ట్రాన్సిటివ్ వెర్బ్ అనేసరికి లైకి లేకి సంబంధించి ఏమవుద్ది? లే. సో సింపుల్ పాస్ట్ అయినప్పుడు ఏం రాయాలి ఇక్కడ? లేయిడ్, V2 రాయాల. ఓకేనా? లైడ్ అవ్వదు, లే అవ్వదు. లే అంటే ఇక్కడ చూడండి, దీనికి లే ఏంటి? ఇక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్. సార్ మరి ఇక్కడ లేస్ కూడా సి సబ్జెక్ట్ ముందు సింగులర్ కదా, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. లేస్ కూడా ట్రాన్సిటివే కదా, లే యొక్క రూపమే కదా. మరి లేస్ రాదంటే V5 కానీ V1 కానీ సింపుల్ ప్రెజెంట్లో వాడతామని చెప్పాను. LAY చివరిన S ఉన్నా ES ఉన్నా. కానీ క్లియర్గా ఇక్కడ సింపుల్ పాస్ట్ అని హింట్ ఇచ్చారు కదా, అందువల్ల మనం లేడ్ తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ బిట్ చూడండి. ఆఫ్టర్ ఈ అరైవ్డ్ ఈ డాష్ హిజ్ కోట్ ఆన్ ద బెంచ్. అతను వచ్చిన తర్వాత అతను కోట్ని తీసి బెంచ్ మీద పెట్టాడు.
సో బిట్ ఆప్షన్స్ ఏమున్నాయి, లై, లే అనే ఆప్షన్స్ కనబడుతున్నాయి. లై మీద లే మీద కానీ ఆప్షన్స్ ఉన్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆబ్జెక్ట్ ఉంది అంటే లే యొక్క రూపాలు చూసుకోవాలి, ఆబ్జెక్ట్ లేకపోతే లై యొక్క రూపాలు చూసుకోవాలి. ఓకేనా. ఆఫ్టర్ హీ అరైవ్డ్ ఇక్కడ క్లియర్గా V2 అని క్లియర్గా హింట్ ఇచ్చాడు. హీ డాష్ ఈజ్ కోట్ ఆన్ ద బెంచ్, ఇక్కడ కోట్ అనేది క్లియర్గా ఆబ్జెక్ట్. సో ట్రాన్సిటివ్ వెర్బ్ రావాలి ఇక్కడ, అంతే కదా. ఆబ్జెక్ట్ అని ట్రాన్సిటివ్ వెర్బ్ రావాలంటే లే రావాలి. అయితే ఇక్కడ V2 అని హింట్ ఇచ్చారు కాబట్టి ఈ సెంటెన్స్ కూడా మనం V2లో ఉండాలి, సింపుల్ పాస్ట్లో ఉండాలి. సో ఇవి లేకి ఏమవుతుంది ఇప్పుడు లేడ్. లేడ్ ఎక్కడ ఉంది ఆన్సర్ ఇది. ఓకేనా. షీ హ్యాజ్ డాష్ ద బేబీ ఇన్ హిజ్ బెడ్. షీ హ్యాజ్ డాష్ ద బేబీ. సో ఇక్కడ చూడండి ఆప్షన్స్లో లై, లే అని వెర్బ్ రూపాలు కనబడుతున్నాయి కాబట్టి బేబీ అనేది ఇక్కడ వెంటనే ఆబ్జెక్ట్ ఉంది, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ముందు చూడండి ఇక్కడ హ్యాజ్ ఇచ్చాడు. హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఇస్తే V3 రాయాలి. ఆబ్జెక్ట్ ఉందంటే ట్రాన్సిటివ్, ట్రాన్సిటివ్ అంటే లే యొక్క రూపాలు చూడాలి. లే యొక్క రూపాలలో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ యాడ్ కానీ తర్వాత V3 రాయాలి. V3 ఇక్కడ మళ్ళీ లెయిడ్. సో లెయిడ్ ఆన్సర్. షీ హ్యాజ్ లెయిడ్ ద బేబీ ఇన్ హిజ్ బెడ్. ఐ ఆమ్ టైర్డ్ అండ్ నీడ్ టు డాష్ డౌన్. నేను బాగా అలసిపోయాను అండ్ నీడ్ టు డాష్ డౌన్. ఓకేనా. ఇక్కడ చూడండి నీడ్ టు డాష్ డౌన్, ఇక్కడ వెంటనే వెర్బ్, ఇక్కడ వెర్బ్ రాయ కదా, వెర్బ్ తర్వాత ఏంటంటే డౌన్. డౌన్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ కాదు, అడ్వర్బ్. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు అంటే దాని అర్థం ఏంటి, ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అనేది మనకి ఏంటి రావాలా, లై యొక్క రూపాలు రావాలా, లై యొక్క రూపాలు రావాలా. అయితే నీడ్ టూ తర్వాత V1 రాయాలా. సో లై యొక్క V1 లై కదా, కాబట్టి ఆన్సర్ లై. ఐ ఆమ్ టైర్డ్ అండ్ నీడ్ టు లై డౌన్, లై డౌన్. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూడండి. హీ డాష్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. హీ డాష్ ద బుక్స్ ఆన్ ద టేబుల్. ఆప్షన్స్లో లై, లేడ్ కనబడుతున్నాయి కాబట్టి వెంటనే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందో చూసుకోండి. సింపుల్ లాజిక్, మీనింగ్తో సంబంధం లేదు, మీనింగ్ గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు. ఆబ్జెక్ట్ ఉంది అంటే లే యొక్క రూపాలు చూసుకోవాలి, ట్రాన్సిటివ్ వెర్బ్. అయితే చూడండి ఈ డాష్ ద బుక్స్ ఆన్ ద టేబుల్ అంటే ఆ టేబుల్ మీద అతను బుక్స్ని జాగ్రత్తగా పెట్టాడని అర్థం. సో ఇక్కడ లే యొక్క రూపాలు చూసుకోవాలి. ఓకేనా. లైడ్ అనేది అవదు, ఎందుకంటే లైడ్ అనేది దీనికి వస్తుంది ఫస్ట్ది లైకి. లెయిడ్ అవుద్ది, ఏముంది లెయిడ్. ఇక్కడ లే ఎందుకు అవ్వదు, లే ఎందుకు అవ్వదంటే ఒకవేళ అటు సింపుల్ ప్రజెంట్లో చెప్దానుకుంటే ముందు థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే ఏమొస్తుంది, లేస్ అని వస్తుంది చెప్పాను. ఎస్ ఇక్కడ లేస్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి ఇది ఎలాగా అవ్వదు. కాబట్టి ఇక్కడ ఏమవుద్ది, లెయిడ్ అవుద్ది, LAID లెయిడ్. ఓకేనా. నెక్స్ట్ లే కూడా ఏ ఉద్దేశం ఇచ్చాడు, ఈ ఉద్దేశం ఇచ్చి ఉంటాడు. సెంటెన్స్ సింపుల్ పాస్ట్లో ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ లే ఉంది, లై యొక్క రూపంలో లే ఉంది అక్కడ. సో ఈ లే అనేది మీనింగ్ ఏంటి, అక్కడ ఇంట్రాన్సిటివ్ వెర్బ్, కానీ ఇది ఏంటిది ఆబ్జెక్ట్ ట్రాన్సిటివ్ వెర్బ్. సో ఈ లే ఈ ఉద్దేశంతో ఇచ్చుంటాడు. సబ్జెక్ట్ సింగులర్ అని కాగానే మొత్తం సింపుల్ పాస్ట్లో ఇచ్చాడు. సింపుల్ పాస్ట్ అనుకొని ఇచ్చినప్పుడు లే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి లే ఉంది. ఇది సింపుల్ ప్రెజెంట్, ఇది సింపుల్ పాస్ట్. సో సింపుల్ పాస్ట్ ఇచ్చినప్పుడు లైడ్ ఇది అవ్వదు, లే ఇది సింపుల్ పాస్ట్ అవ్వదు. అప్పుడు దీని యొక్క సింపుల్ పాస్ట్ ఏమవుద్ది, లెయిడ్ అవుద్ది. ఓకేనా, లెయిడ్. ఓకేనా. నెక్స్ట్ షీ డాష్ అబౌట్ హెర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ జాబ్. ఆమె తన ఎక్స్పీరియన్స్ కోసము అంటే జాబ్ ఎలా వచ్చిందో తన యొక్క అనుభవం కోసం అబద్ధం చెప్పిందని అర్థం. సో అబౌట్ ప్రపోజిషన్ ఉంది కానీ ఆబ్జెక్ట్ లేదు. సో మనకు కావాల్సింది ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయ్యేసరికి లై యొక్క రూపాలు చూసుకోవాలి. అబద్ధం చెప్పింది మీనింగ్ ఏమొస్తాయి, లైడ్ అని వస్తాయి కదా. కాబట్టి లైడ్ అనేది ఆన్సర్ అవుద్ది. లే అవ్వదు, లెయిడ్ అవ్వదు. ఓకేనా. లే కూడా ఇంట్రాన్సిటివే, కానీ లే మీనింగ్ ఏంటి, పడుకోవడం లేదా ఉండటం మీనింగ్. కానీ ఇక్కడ అబద్ధాలు చెప్పింది మీనింగ్ ఉంది కాబట్టి లైడ్ రాయాలి. నెక్స్ట్ ఐ డాష్ మై హెడ్ ఆన్ ద పిల్లో. ఐ డాష్ మై హెడ్ అనేది ఆబ్జెక్ట్ ఉంది అంటే మనం లే యొక్క రూపాలు చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ, లే వస్తుందా, లై వస్తుందా, లేన్ వస్తుందా. లై అనేది రాదు, లేన్ అనేది రాదు. మరి ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి లే యొక్క రూపం ఉందా లేదా, లే. ఐ లే మై హెడ్ ఆన్ ద పిల్లో. ఆడిస్తే అయితే సింపుల్ పాస్ట్లో కానీ సింపుల్ ప్రజెంట్లో కానీ ఇస్తాడు వెర్బ్లో, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రత్యేకించి ఆడు సెంటెన్స్లో ఇంకెక్కడెక్కడైనా ఇంకా V2 ఫామ్ ఇచ్చాడనుకో అప్పుడు మనం తప్పనిసరి V2 రాయాలి. ఓకేనా. సో ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మనకు కూడా బిట్ అనేది రావడం అనేది జరుగుతుంది. చూద్దాం. ద ప్లాన్ ఈజ్ టు లై ఫౌండేషన్స్ ఫర్ ద న్యూ అపార్ట్మెంట్స్ ఇన్ అక్టోబర్. చూడండి ఇక్కడ లై అని ఇచ్చాడు. ఇక్కడ ఫౌండేషన్స్, లై తర్వాత ఫౌండేషన్స్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఉంది అంటే ట్రాన్స్టర్ అయితే ఒక రేట్ రావాలా,
2 తర్వాత V1 ఏం రాయాలా? ట్రాన్స్ఫర్ ఏమవుద్ది? లే అవుద్ది, లై కాదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ లే. సింపుల్. ఓకేనా? ద ప్రాబ్లం లేడ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ హీ వాజ్ అన్యూజ్డ్ టు దిస్ లైఫ్ స్టైల్. ద ప్రాబ్లం లేడ్ ఇన్ ద ఫ్యాక్ట్. లేడ్ తర్వాత వెంటనే ప్రిపోజిషన్ వచ్చింది, ప్రిపోజిషన్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. అంటే ఇది ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ కానీ డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. అంటే ఇది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ రావాలి ఇక్కడ. ఇంట్రాన్సిటివ్ వెర్బ్. లేడ్ అనేది ట్రాన్సిటివ్ కాబట్టి తప్పు. మరి లేడ్ ప్లేస్లో ఇంట్రాన్సిటివ్ ఏమొస్తుంది? లే. అంతే కదా? అటు వీటిలో ఇచ్చి వీటిలో ఆన్సర్ తీసుకోవాలి. ఇంట్రాన్సిటివ్ లే. నెక్స్ట్ అండి, హీ లే ద బ్లాంకెట్ అవుట్ అండ్ సాట్. లే తర్వాత వెంటనే బ్లాంకెట్ వచ్చింది, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏంటంటే ట్రాన్సిటివ్ అవ్వాలి ఇక్కడ. ట్రాన్సిటివ్ అవ్వాలి. లే అనేది ఏంటిది? ఇంట్రాన్సిటివ్. అదే ఇంట్రాన్సిటివ్. మరి లే ప్లేస్లో ఏం రాయాలి అక్కడ? లేడ్ రాయాలి. ఎందుకంటే ఇక్కడ శాట్ ఆల్రెడీ ఇచ్చింది. ఇక్కడ శాట్ అనేది V2. సిట్, శాట్. ఇప్పుడు V2 ఇచ్చింది కాబట్టి ఇక్కడ V2 రాయాలా. అదే ఆబ్జెక్ట్ ఉంది ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్లో V2 ఏంటి? లేడ్. ట్రాన్సిటివ్ వర్బ్ ఇది కదా, లే. దానికి V2 ఏంటి? లేడ్. ఓకేనా? నెక్స్ట్, ఐ ఆమ్ గోయింగ్ టు లే డౌన్ ఇన్ ద రూమ్. ఐ ఆమ్ గోయింగ్ టు లే డౌన్ ఇన్ ద రూమ్. లే తర్వాత అంటే డౌన్ వచ్చింది, ఇది యాడ్వర్బ్ ఇది. అంతేగాని ఆబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ కానప్పుడు ఏమవుతుంది? ఇక్కడ రాయాలా? ఇక్కడ ఎటు రాయాలి? ఇంట్రాన్సిటివ్ రాయాలా. అంటే లై యొక్క రూపాలు రాయాలా. టు లే ఇచ్చాడు ఇక్కడ. టు లే అని ఇచ్చాడు. టు లే అనేది ఇప్పుడు కూడా తప్పు. ఎందుకంటే టూ తర్వాత మనం రాయాల్సింది లై రాయాలా. ఏం రాయాలా? లై. ఓకేనా? ఐ ఆమ్ గోయింగ్ టు లై డౌన్ ఇన్ ద రూమ్. అర్థమైంది. ఇక్కడ లే తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ లేదు అంటే ఇంట్రాన్సిటివే. మరి లే కూడా ఇంట్రాన్సిటివే. కానీ ఆడ ఉద్దేశం ఏంటంటే ఈ లే ఇచ్చాడు. 2 తర్వాత V1 ఈ లే ఇచ్చాడు. 2 తర్వాత V1 లే. 2 తర్వాత V1 ఈ లే రావాల్సింది. 2 తర్వాత V1 అనేది ఏంటి రావాలా? లై రావాలి. ఎందుకంటే ఇంట్రాన్సిటివ్ కాబట్టి లై రావాలా. 2 లై రావాలి తప్ప 2 లే రాకూడదు. ఓకేనా? అది ట్రాన్సిటివ్ అనే ఉద్దేశంతో 2 + V1లో ఈ లే ఇచ్చాడు. కానీ మనం రాయాల్సింది ఇది ఇంట్రాన్సిటివ్ కదా, పక్కన ఆబ్జెక్ట్ లేదు, ఈ లై రాయాలా. ఓకేనా? ఐ ఆమ్ గోయింగ్ టు లై డౌన్ ఇన్ ద రూమ్ అనాలి. ఓకేనండి? ఇది లై, లేకి సంబంధించి ఏ బిట్ ఇచ్చినా వాటి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్సిటివ్ లే యొక్క రూపాలు చూసుకోండి. ఆబ్జెక్ట్ లేకపోతే ఇంట్రాన్సిటివ్ లై యొక్క రూపాలు చూసుకోండి. ఓకేనా?